అబుజామాడ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారని, ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు పోలీసులు. మరో 15 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6వ బెటాలియన్ సభ్యులని తెలిపారు. అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. ఈ ఆపరేషన్లో మావోయిస్టుల వేట కొనసాగిస్తుండగా భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో వీరు కూడా ఎదురు కాల్పులు జరపడంతో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అదే ప్రాంతంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. AK-47 SLR సహా ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ. ఆకుపచ్చని అడవి రక్తం ఏరుపై పారుతుంది. దండకార్యంలో మినీ యుద్ధంలా కొనసాగిన శుక్రవారం మధ్యాహ్నం మొదలైన ఈ యొక్క దండకార్యంలో ఇటు పోలీసులు ఇటు మావోయిస్టుల మధ్యలో జరిగిన ఎన్కౌంటర్ లో పోలీసులు పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఛత్తీస్గఢ్ ఏర్పడిన 24 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ మధ్య కాలంలో కూడా గత ఏప్రిల్ నెలలో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. దానికి మించి ఇప్పుడు 31 మంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే దండకార్యంలో సమావేశం మావోయిస్టులకు సంబంధించిన 20వ సంవత్సరం సంబంధించిన వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా 6th బెటాలియన్ సంబంధించిన 6వ బెటాలియన్ సంబంధించిన క్యాంపుకు వేసిన వాళ్ళకు సంబంధించిన 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పూర్తి సమాచారం, విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న పోలీసులు బస్తర్కి సంబంధించిన ASPకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించిన పక్కన ఉన్న జిల్లాకు కూడా ఆయన సమాచారం అందించడంతో పాటు వారు మొత్తం కూడా పోలీసులు సుమారు 1500 మంది పోలీసులు అబజన్ అడవిలో మొత్తం చుట్టుముట్టి ఈ యొక్క ఎన్కౌంటర్ లో 31 మంది మృతి చెందగా అందులో 15 మంది మహిళలు, 16 మంది పురుషులు ఉన్నారు. ఇందులో ఇంకా హైక్యాడర్కి సంబంధించిన వారు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇంత సమాచారం కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు మావోయిస్టుల దగ్గర నుంచి మందుగుండు సామాగ్రి కానీ, ఇటు AK-47 కానీ, ఆటోమేటిక్ సంబంధించిన పిస్టల్స్ కూడా ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున స్వాధీనం చేస్తున్నారని చెప్పి తెలిసింది. దీంతో పాటు మొత్తానికి ఈ యొక్క ఎన్కౌంటర్ తో పాటు ఇటు మావోయిస్టులతో కానీ మొత్తం వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధానంగా భారతదేశ హోమ్ మినిస్టర్ ఎప్పుడైతే చెప్పాడో 2026 కల్లా మొత్తం మావోయిస్టులు అంతా మొత్తం అంతరించిపోవాలి, ఎవరు ఉండద్దు అనేది అని చెప్పడంతో పాటు దీనికి సంబంధించి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయి సమాచారం కూడా రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. అబుజామాడ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారని, ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు పోలీసులు. మరో 15 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులని తెలిపారు.
అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు భద్రతా బలగాలు. ఈ ఆపరేషన్లో మావోయిస్టుల వేట కొనసాగిస్తుండగా భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో వీరు